హాయ్ ఫ్రెండ్స్, చూసారా? నేనైతే ఎండ్రకాయలకు అనేది వచ్చాం. మా ఫ్రెండ్ ఒకటి పట్టాడు, చూపిస్తాం ఇప్పుడు. అదిగో ఇదండి ఎండ్రకాయలు. వాళ్ళు పైన ఒకటి కొరకేది ఉంటుంది, వేలు అన్నమాట, మనం గెమ్మ అంటాము. అది ఇటు సైడ్ మా ఫ్రెండ్. చూసారు కదా ఫ్రెండ్స్, మేమైతే మొత్తం పట్టేసాం. చేపలు కూడా పట్టాము కొని. ఇది ఇప్పుడు ఎలా వండబోతున్నానో చూపిస్తాను. దీనికి ఎలా వండితే మంచి టేస్ట్ వస్తుందో చెప్తాను ఫ్రెండ్స్. ఉల్లిపాయలు కట్ చేసుకొని, కొద్దిగా ఎండుమిర్చి వేసుకొని, ఆయిల్లో బాగా బాయిల్ అయిన తర్వాత అలాగే వేపుకుంటుండగా ఫ్రెండ్స్, తర్వాత చిన్నది సాల్ట్ అనేది వేసుకుంటాము, ఒక 2 స్పూన్ల దాకా. చూసారు, నేనైతే 2 స్పూన్ల దాకా సాల్ట్ వేస్తాను. అది చిన్నది కాబట్టి 3 వేసాను. తర్వాత పసుపు, మనకి పీతలు కదా వాసన ఉంటుంది, అందుకే పసుపు అనేది 2 స్పూన్లు వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. అలాగే మన కారం వచ్చేసరికి 2 స్పూన్లు సరిపోద్ది. కాకపోతే మనము కొద్దిగా స్టఫ్లో కాబట్టి మనము 3 స్పూన్లు అనేది వేసాము. తర్వాత టమాటో అనేది వేసేసి అలా కలిపేసి బాగా బాయిల్ అయిన తర్వాత, చూసారు కదా ఫ్రెండ్స్, బాయిల్ అయిన తర్వాత చూపిస్తాను ఇప్పుడు ఎలాగైందో. మనమంటే ఇప్పుడు వేసాం చేపలు కూడా. ఒక అరగంట పోతే ఇలా అవుతుంది ఫ్రెండ్స్. చూసారు కదా ఎంత నీట్గా ఉడుకుతుందో. ఫ్లేవర్ మాత్రం చాలా అదిరిపోయింది. ఆహా, వాసన సూపర్. ఇదిగో ఫ్రెండ్స్, ఈ విధంగా వస్తుంది. సరే ఫ్రెండ్స్, బాయ్.